పంతులు గారు, అమ్మో ప్రాణగంట విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకండి. ప్లాన్లో తేడా వస్తే నీతో నాకు ఫస్ట్నే జరుగుతుంది, అది మర్చిపోకు. నా గుండెల్లో శోభనపు సైరన్ మోగుతుంది. అమ్మో, పాల గ్లాస్ శివుడు పట్టుకెళ్ళిందేంటి? సీన్ రివర్స్ అవ్వబోతుంది. ఇప్పుడేం చేయాలి? బ్యాక్ సైడ్ కిటికీ దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మీరు తాగండి. ఏంటి కస్తూరి, ఏం చేయబోతున్నావు? మీ కాళ్ళకి దండం పెడదాం అనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు. పర్వాలేదు, ఇబ్బంది పడకు. మీరు పాలు తాగండి. ముందు నువ్వు తాగు కస్తూరి. మీరే తాగండి. నువ్వే తాగు కస్తూరి. కాదు, ముందు మీరు తాగండి. అలాగే. ఏమండి, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుందండి. నాకు అలాగే ఉంది కస్తూరి, కాళ్ళు భూమి మీద నిలబడలేదు, ఎక్కడికో తేలిపోతున్నట్టుంది. చెట్టి నడుమునే చూస్తున్నా. కస్తూరి, వడ్రాణం అన్నారు, ఏదండి? కస్తూరి, రావుడు ఎటుపోయారా? ఏదండి? రావుడు, కస్తూరి, రావుడు. ఒరేయ్, నువ్విట్రా. మీ మేడం మేరీ లోపల ఉన్నారు. ఏమండి? లోపలుందా? కస్తూరి, కస్తూరి, కస్తూరి. వడ్రాణం ఏదండి? ఒరేయ్, నువ్వు అర్జెంట్ గా ఓ పని చెయ్యి, వెళ్ళి మీ అయ్యగారిని పిలిచి. ఆయన కూడా లోపలే ఉన్నారు. వాడు లోపలే ఉన్నాడా? రావుడు, అమ్మగారు, కస్తూరి, అమ్మగారు, రావుడు, అయ్యగారు, అమ్మగారు. ఒరేయ్, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? వారిని. రావుడు, రావుడు, కస్తూరి, రావుడు. అమ్మమ్మా, ఏమైంది? మీ అమ్మ నాన్న గదిలోకి దూరి తలుపేసుకున్నారా? నాన్న, అత్తయ్య, రావుడు, కస్తూరి. నువ్వు వెళ్ళారా? అత్తయ్య, నానా, వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నట్టు? మేడం, మీరు రండి, నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తావా? ఎక్కడి నుంచిరా? కిటికీలో ఉండి చూపిస్తాను మేడం. కిటికీలోంచా? పద పద. రండి రండి మేడం, రండి. ఈ అన్యాయాన్ని చూడండి మేడం. నువ్వు లేవరా? ఒరే రావుడు, కస్తూరి, లేవండ్రా, మన పరువు పోతుందిరా.
వాళ్ళ ముహూర్తానికి టైం అవుతుంది, లేవండ్రా. అయ్యయ్యో కస్తూరి, నా మాట వినండ్రా. నాన్న ఇది అన్యాయం, అది నా బెడ్. లేవండి నాన్న. అమ్మా అర్థం చేసుకో, నా శోభనం చెప్పి మీరు వస్తారా? అమ్మా తలుపు తీవే నాన్న. అత్తయ్య నన్ను పక్క నుండి రెడీ చేసి నా పక్క ఎక్కుతారా? తప్పుకోండి ప్లీజ్. అత్తయ్య తప్పుకోండి. అత్తయ్య మావయ్య ప్లీజ్ పక్క జరగవే నాన్న. రేయ్ నీ ఎవ్వరు రేయ్, పెన మీద పెసరట్లా కాలిపోతున్నాను, అర్థం చేసుకో నాన్న. బాబు గారు, చిన్న బాబు గారు ఏడుస్తున్నారు. లేరా నీ ఓవర్ యాక్షన్ నువ్వుని. ఒరే రావుడు లేవండ్రా, ముహూర్తం దగ్గర పడుతుందిరా, లేరా. అత్తయ్య అది మా మంచు, లేవండి మీరు. నువ్వు జరగలే నాన్న, ఈ ఘోరం చూడలేకపోతున్నాను. లే నాన్న. బాబు గారు లేకండి. నువ్వు ఆగరా రేయ్. లే నాన్న, నా ఫస్ట్ నైట్ రోజు నువ్వెలా ఫస్ట్ నైట్ చేసుకుంటావు నాన్న? రండి బాబు, మీరే పిలవండి. వాళ్ళు మన మాట వినేటట్లేరు, లేచేటట్లేరు. కర్మ కర్మ. ఛీ, పోదాం పదండి. అత్తయ్య చావండి. రామ రామ కృష్ణ కృష్ణ, ఏంట్రా ఇది? కుట్ర, మా నాన్న కుట్ర. నా శోభనం జరగటం ఆయనకి ఇష్టం లేదు, కావాలనే అమ్మతో కలిసి నాటకం ఆడుతున్నాడు. నీలు మనల్ని ఎవరు ఆపలేరు. పైన వేరే గదిలో మనం శోభనం చేసుకుందాం. నువ్వేంట్రా ప్రతిదానికి ఓవర్ యాక్షన్? నోరు మూసుకో. ఒరే ఒరే సిగ్గుందా నీకు? అయినా నీకు బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందమ్మా? చెయ్యొద్దులో. అమ్మా నాన్నని అలా వదిలేసి శోభనం జరుపుకుంటావా? అసలు వాళ్ళకేమైందో పట్టించుకోవా? నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళి కలుపుకుంటూ. బాబు గారు, అమ్మగారు, బాబు గారు, అమ్మగారు, బాబు గారు. దేవుడా, ఏంటి నాకు పరీక్ష? నరేష్, ఈ రోజు ముహూర్తం కూడా మంట కలిసిపోయినట్టే. ఎలా పట్టుకుంటావో నేను చూస్తాను. పట్టుకో పట్టుకో పండు, దా పట్టుకో పట్టుకో. పండు పండు పండు. వదినా వదినా. అమ్మాయి గారు తప్పకుండా. పండు తప్పుకోండి, తప్పుకోండమ్మా. వదినా. అమ్మాయి గారు తప్పుకోండమ్మా, బ్రేకులు పట్టలేదు, తప్పుకోండమ్మా. వదినా తప్పుకో వదినా. అమ్మాయి గారు తప్పుకోండమ్మా. అమ్మా పట్టదని నాకు తెలుసులే. నువ్వు మొండిదానివని నాకు తెలుసులే. థ్యాంక్స్. ఇంకా బయలుదేరుతాను. వదినా
ప్లీజ్ నా మాట విను. తాతయ్య వెళ్ళొద్దన్నారుగా. నాకెందుకో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళొద్దు వదినా. పండు, నేను ఫిక్స్ అయిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బావ బర్త్డేకి నేను కలవాల్సిందే, గిఫ్ట్ ఇవ్వాల్సిందే. తాతయ్య మెలకుగానే ఉన్నారు తెలుసా. నా బస్ కి టైం అవుతుంది. ఎలా వెళ్తావు? తాతయ్య చూస్తే దగ్గరుండి తాతయ్య చూడకుండా నన్ను బయటికి నువ్వే పంపాలి. నేనా? అవును, నువ్వే. అమ్మో, నా వల్ల కాదు. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటో చెప్పమంటావా? వదినా, అమ్మో గృహస్థితి అస్సలు బాగోలేదు. రాబోయే 2 రోజులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం సునామీలా ఏ క్షణానైనా ముంచుకు రావచ్చు. కానీ ఈ ప్రాణగండం గడిస్తే ఇక అన్ని మంచి రోజులే. కావాలంటే నన్ను తీసుకుపో. నా మనవరాల్ని కాపాడు. దానికి ప్రాణగండం లేకుండా చల్లగా చూడు స్వామి, చల్లగా చూడు. రాత్రిపూట నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఊరికే నిద్ర పట్టకపోతుంటేను. ఎవరికీ చెప్పకుండా మీ అన్నయ్య అర్జున్ దగ్గరికి వెళదామనా?
ఒంటరిగా వెళ్ళడం తప్పని అమ్ము చెప్పిందా లేదా? అసలు నీ కాపలాగా ఉంటానని అమ్ము చెప్పింది. ఏం చేస్తుంది? ఒకసారి అమ్ముని పిలు. తను నిద్రపోతుంది తాతయ్య. నేను వెళ్ళి పక్కనే పడుకుంటా. వెళ్ళు. అయినా నిన్ను నమ్మడానికి వీల్లేదు. తలుపుకి తాళం వేస్తాను. ఊరి నాయనో, రేపంతా ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. వదినా కొంప ముంచావు కదా. పంతులు గారు ఇంకా రాలేదేంటబ్బా? రండి పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి ఇంత ఆలస్యమైంది? వజ్యం అది చూసుకురావాలి కదండి. సరే సరే, పూజకి ఏర్పాట్లు చూడండి. కొబ్బరికాయలు ఎక్కడా? కొబ్బరికాయలు అమ్మా గిరిజా, ఆ కొబ్బరికాయలు ఇటు పట్టరామ్మా. మావయ్య గారు. ఊరి నాయనో, వదినా నన్ను ఇరికించిపోయావు. ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి? నువ్విక్కడే నా కళ్ళ ముందే ఉండాలి. ఇప్పుడు ఏమైందండి? ఏమీ లేదులే పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. నాన్నగారు, ఇలా పూజ చేస్తున్నామని రాత్రే చెప్పుంటే బాగుండేది కదండి. ఈ హడావిడంతా ఉండేది కాదు కదా. పూజారి గారు, దీపం వెలిగించమంటారా? వెలిగించమ్మా. అన్నయ్య, ఇప్పటికిప్పుడు ఈ పూజ అమ్ముల పేరునేమిటి? ఈ శాంతి ఏమిటి? అవసరం కాబట్టే చేయిస్తున్నాను. ఏది ముందుగా చెప్పకుండా చేయించకూడదా? ఏదో తప్పు చేసినట్టు అందరూ అలా నిలదీస్తారేంటి? ఇప్పుడు ఏమన్నావని అన్నయ్య అంత కోప్పడుతున్నావు? మాధవయ్య గారు వాళ్ళేదో మాట వరుసగా అన్నారు, వదిలేయండి. అమ్మోని పిలవండి. వినపడిందా? అమ్ముని పిలు. నీకే చెప్పేది. తాతయ్య, అది అమ్మ స్నానానికి వెళ్ళినట్టుంది, ఇంకా రాలేదు. ఇంకానా? ఏ పొద్దున్నే రెడీగా ఉండమని చెప్పమన్నానా? చెప్పలేదా? అసలు పొద్దుటి నుంచి నాకు అమ్ము కనపడనే లేదు మావయ్య గారు. కనిపించలేదా? నువ్వు వంటింటి కతుకుపోతే నీకు అమ్ము ఎలా కనిపిస్తుంది? పోనీ నీకు కనిపించిందా? నా హడావిడిలో నేనున్నాను నాన్నగారు, సరిగా చూడలేదు. పండు, నువ్వు చూసావు కదా? అమ్మా కౌసల్య, నువ్వు దగ్గరుండి అమ్ముల్ని తీసుకురా. అలాగే అన్నయ్య. ఊరి నాయనో, ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. వదినా కొంప ముంచావు కదా. అల్లుడు మహాలక్ష్మి ఇంకా రాలేదురా? వచ్చేస్తుంటారు నాన్నగారు. అన్నయ్య, ఏమ్మా? అమ్ము గదిలో లేదు. నేను ముందే చెప్పాను కదా మావయ్య గారు, వాళ్ళింటికి వెళ్ళుంటుంది. ఏం మాట్లాడవే? వాళ్ళింటికే వెళ్ళిందేమో, నేను చూడలేదు. నువ్వు పక్క నుండి చూడకుండా ఏం చేస్తున్నావే? అయ్యో, నేనెంత కంగారు పడుతున్నానో, ఎంత ఆందోళన పడుతున్నానో మీకెవరికి అర్థం కావడం లేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది.
అన్నయ్య అమ్మ వచ్చేస్తుందిలే, ఎందుకంత కంగారు పడుతున్నారు? దాన్ని గడప దాటొద్దని చెప్పానమ్మా. పంతులు గారు ఇప్పుడు ఏం చెయ్యాలి? నాన్నగారు మీరు కంగారు పడకండి, ఉండండి, నేను చెల్లాయికి ఫోన్ చేస్తాను. ఏంటలా చూస్తున్నారు? మేమేమైనా లేట్ అయ్యావా? అమ్మూ అమ్మూ లేదల్లుడు. మమ్మల్ని అడుగుతారేంటి నాన్నగారు? రాత్రి ఇక్కడే ఉందిగా. రాత్రి ఇక్కడే ఉంది, పొద్దటి నుంచే కనిపించట్లేదు. మీ దగ్గరికే వచ్చింది అనుకుంటున్నాం. లేదే. ఇంట్లో సరిగ్గా చూసారా? లేదు లేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇల్లంతా వెతికేశాను, ఎక్కడా లేదు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కాబోయే కోడల్ని చూసుకోలేకపోయారు. నా మనవరాలు ఏమైందో, ఎక్కడుందో ఎవరికి బాధ్యత లేదు, ఎవరు పట్టించుకోరు.